ఐపీఎల్ 18 సీజన్ని సన్‌రైజ్ హైదరాబాద్ ఒక గ్రాండ్ విక్టరీతో ఫినిష్ చేసింది. ఏదైతే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఏదైతే ఒక హై స్కోరింగ్ ఎన్‌కౌంటర్‌లకి ఎప్పుడూ కూడా కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది అనుకుంటే కొన్ని మ్యాచ్‌లకి మాత్రమే పరిమితమైంది. సో ఈ సీజన్ సంబంధించి లాస్ట్ మ్యాచ్‌తో ఒక హై స్కోరింగ్ ఏదైతే 278 రన్స్ మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు గత సీజన్‌లో ఒక అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో చాలా అంచనాలతో బరిలోకి దిగినప్పటికి కూడా ఈ సీజన్లో సన్‌రైజ్ హైదరాబాద్ నిరాశపరిచిందని చెప్పాలి. కానీ చివరి మ్యాచ్లో మాత్రం అభిమానులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. సో ముందు నుంచి అనుకుంటున్నట్టు ఒక బ్యాటింగ్ వికెట్ కనుక సన్‌రైజ్ హైదరాబాద్కి ఇస్తే ఎట్లా ఉంటుందనేది సన్‌రైజ్ హైదరాబాద్ బ్యాటర్లు నిరూపించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరు కూడా దుమ్ము రేపారు. సో ఈ మ్యాచ్లో క్లాసెన్ ఒక క్లాసిక్ సెంచరీతో అదరగొడితే హెడ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటనేది నిరూపించాడు. సో ఇద్దరు కూడా ఎటువంటి విధ్వంసం సృష్టించారనేది కోల్కతా బౌలర్లు చాలా పకడ్బందీగా బౌలింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ అనుభవం స్పష్టంగా కనిపించింది. వాళ్ళు అనుభవించారు ఈ మ్యాచ్లో. ఏదైతే క్లాసెన్ కానీ హెడ్ కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్కి కోల్కతా బౌలర్లు వాళ్ళ బ్యాటింగ్ విధ్వంసానికి కోల్కతా బౌలర్లు ఒక ప్రేక్షకుల్లా మారిపోయారు. సో సిక్సర్లో వర్షం కురిసింది. ఇద్దరికీ కూడా ఇది అవుట్ సైడ్ స్టేడియమే, హోమ్ గ్రౌండ్ కాదు. డ్యూ టు రీషెడ్యూల్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంగా మళ్ళీ కొన్ని మ్యాచ్లు రీషెడ్యూల్ అవడంతో ఈ సన్‌రైజ్ హోమ్ గ్రౌండ్లో ఆడాల్సిన మ్యాచ్ని ఢిల్లీ స్టేడియంలో ఆడాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా ఢిల్లీ ఎప్పుడూ కూడా ఒక ఫ్లాట్ వికెట్ చాలా హై స్కోరింగ్ నమోదు ఉంటుంది. చిన్న స్టేడియం, బౌండరీ లైన్ చాలా చిన్నగా ఉంటాయి. సో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హెడ్ కానీ క్లాసెన్ కానీ విధ్వంసం సృష్టించారు. సో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. కోల్కతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సో 10 ఓవర్లకే 139 రన్స్, అలాగే 15 ఓవర్లకే 175 రన్స్, చివరి 5 ఓవర్లో ఏకంగా 74 రన్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు విధ్వంసం ఎలా సాగిందో ఇక్కడ అర్థమవుతుంది మనకి. హెడ్ అవుట్ అయినప్పటికీ కూడా క్లాసెన్ ఈ సీజన్లో పెద్దగా అంటే భారీ ఇన్నింగ్స్ ఆడలేదు క్లాసెన్, కానీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్లో అయితే అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్లో మాత్రం పూర్తిగా తన కరువు తీర్చుకున్నాడని చెప్పాలి. సో కంప్లీట్గా కేవలం 37 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేశాడు. ఎందుకంటే ఇది ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ, 3వ ఫాస్టెస్ట్ సెంచరీ. సో సన్‌రైజ్ తరపున ఇది ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీగా నమోదైంది. సో ఓవరాల్గా క్లాసెన్కి కూడా ఒక మంచి ఇన్నింగ్స్, ఒక మంచి మెమరబుల్ మ్యాచ్ కానీ ఇది మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. సో చేజింగ్లో ఒక భారీ స్కోర్ 278 రన్స్, ఇది ఐపీఎల్ హిస్టరీలోనే 4th హైయెస్ట్ టోటల్. సో ఈ 4 హైయెస్ట్ టోటల్స్ కూడా సన్‌రైజ్ హైదరాబాద్ తరపునే నమోదయ్యాయి. 287, 286, 278, 277 4 టోటల్స్ కూడా సన్‌రైజ్ పేరు మీద ఉన్నాయి. అది కూడా ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా తమ బ్యాటింగ్ లైనప్కి ఒక ప్యూర్ ఫ్లాట్ వికెట్ దక్కితే ఎలా ఉంటుందనేది మరోసారి రుజువు చేశారు. అయితే ఈ సీజన్లో సన్‌రైజ్ మ్యాచ్లకి బ్యాటింగ్ వికెట్ కాకుండా బౌలింగ్ వికెట్ రూపొందించడం ద్వారా మిగిలిన జట్లు పైచే సాధించడంతో సన్‌రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్కి చేరకుండా నిష్క్రమించింది. సో చేజింగ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. ఒక భారీ టార్గెట్ ఉన్నప్పుడు ఒక మంచి ఆరంభం దక్కాలి, కానీ పవర్ ప్లేలోనే 2-3 వికెట్లు కోల్పోవడం, ఆ తర్వాత బ్యాటర్లు ఏదైతే రహానే కానీ మిగిలిన బ్యాటర్లు ఎవడు కూడా రఘువంశీ కానీ డికాక్ కానీ తర్వాత రసెల్ ఒక విధ్వంసకర బ్యాటింగ్గా బ్యాటర్గా మనం చెప్తూ ఉంటాం. రసెల్ కూడా డక్అవుట్ అవ్వడం, రింకు సింగ్ కూడా విఫలం అవడంతో సన్‌రైజ్ హైదరాబాద్ బౌలర్ల ఆధిపత్యం అనేది స్పష్టంగా కనిపించింది. కోల్కతా నైట్ రైడర్స్ పరాజయం చాలా ఎర్లీగానే 10 ఓవర్లకే ఖరారైపోయింది. కనీసం పోటీ ఇస్తుందేమో, కనీసం 200 పైన 220 వరకు వస్తారేమో అనుకుంటే అది కూడా పెద్ద సాధ్యపడలేదు. చివరిలో కూడా వరుస వికెట్లు కోల్పోయింది. సో ఎహ్సాన్ మలింగా కానీ 2 వికెట్లు తీశాడు, అలాగే ఉనాద్కట్ 3 వికెట్లు తీశాడు. హర్ష్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన హర్ష్ దూబే కూడా 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మొత్తం మీద ఈ సీజన్లో సన్‌రైజ్ హైదరాబాద్ తన నిరాశజనకమైన ప్రదర్శన నుంచి కాస్త రిలీఫ్గా చివరి మ్యాచ్ల్లో గెలవడం ఖచ్చితంగా అభిమానులకు ఒక కాస్త రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం చూసుకోవచ్చు టాప్ 4లో ఉన్న ఏదైతే ఆల్రెడీ ప్లే ఆఫ్ చేరిన జట్లకి వరుసగా షాకులు ఇస్తున్నాయి ఎలిమినేట్ అయిన టీంలు. సో అది ఇవాళ రిపీట్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక మ్యాచ్లో గెలిచింది. సో సన్‌రైజ్ హైదరాబాద్ కోల్కతాను ఓడించి ఒక మెరుగైన స్థానంతో సీజన్ను ముగించింది. ఖచ్చితంగా వచ్చే సీజన్కి సంబంధించి తమ బ్యాటింగ్ లైనప్ని ఇదే కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ విఫలమైనప్పటికీ కూడా మనం చూసుకుంటే ఓవరాల్గా సండే బ్లాక్ బస్టర్ 2 మ్యాచ్లు కూడా దాదాపు ఏకపక్షంగానే ముసాయి. సన్‌రైజ్ హైదరాబాద్ మ్యాచ్ కూడా దాదాపు 1 సైడ్గానే సాగింది. మొత్తం మీద అభిమానులకైతే ఈ సండే సూపర్ హిట్గా ఒక బ్యాటింగ్ ఎంటర్టైన్మెంట్, హై స్కోరింగ్ కూడా 230 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ చేస్తే దానికి పోటీగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 278 పరుగులు చేయడం ద్వారా అభిమానులకైతే ఒక రన్ ఫెస్టివల్లే అందించాయని చెప్పాలి. సో ఇక్కడ నుంచి మిగిలిన మరో 2 లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 లీగ్ మ్యాచ్ల తర్వాతే టాప్ 2లో ఎవరు నిలుస్తారు అనేది తేలిపోబోతుంది. ప్రస్తుతానికైతే గుజరాత్ టైటన్స్ టాప్లో ఉంది. మిగిలిన 3 జట్లు కూడా టాప్ 2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. సో మంగళవారం జరిగే లాస్ట్ మ్యాచ్తోనే లక్నో వర్సెస్ ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్తోనే ఈ సీజన్ సంబంధించి
టాప్ 2 ఫినిషర్స్ ఎవరనేది తేలిపోబోతుంది.